వ్యూవర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము ఐమాక్స్ థియేటర్ దగ్గర. జనరల్గా టామ్ క్రూజ్ నటించినటువంటి మిషన్ ఇంపాసిబుల్ మూవీ గురించి మాట్లాడాల్సి వస్తే దీనికి ఒక పెద్ద చరిత్రనే ఉంది. 30 years నుంచి కూడా కంటిన్యూస్గా ఇది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది. ప్రతి ఒక్క ఇయర్ కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఎన్నో సిరీస్ని తీసుకొచ్చారు. ఈ రోజు ఇది ఫైనల్ సిరీస్ అని అందరూ అంటున్నారు. నిజంగా ఇది ఫైనల్ సిరీస్ అయినా దానికి కంటిన్యూషన్ ఇంకేమన్నా ఉందా? స్టన్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ మూవీ కాబట్టి ప్రజలు కోరుకున్నట్టుగా ఈ మూవీ ఉందో లేదో కూడా ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం ఐమాక్స్లో ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, టామ్ క్రూజ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఈ మూవీకి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. ఫిలిం ఇస్ సూపర్ అండి. అంటే మనం కూడా ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. సార్ అంటే 3 భాషల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలు కూడా రిలీజ్ అయింది. అండ్ యూఎస్లో లైక్ 23rd తర్వాత రిలీజ్ అవుతున్నారు. సో తెలుగులో ఫస్ట్ రిలీజ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది సార్? ఐ మీన్ అఫ్ కోర్స్ వాళ్ళకి డిఫర్డ్ రిలీజ్ అనేది చాలా నార్మల్ ప్రాక్టీస్ అక్కడ. ఐ మీన్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్. అన్ని పార్ట్స్తోని దిస్ ఇస్ ద బెస్ట్. సార్ ఎవ్రీథింగ్ సినిమాలో అసలు చెప్పడానికి లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. సబ్జెక్టు ఇంత ఐ మీన్ ఎక్స్ట్రాడినరీ ఎపిక్ వైజ్ ఉంది. దీన్ని మించిన కథ రాదు అనుకున్నాం. మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ అది నాకు తెలియదు కాబట్టి చెప్పలేదు. సార్ ఒక 62 year పర్సన్ 30 years old పర్సన్ ఐ మీన్ ఇలా కనిపించడం అలా ఏమి నిజంగా అలా చేయలేదు. యాక్చువల్లీ తన ఏజ్ చూపించారు. Never disappoints. I have been following Tom Cruise for long, so never disappointed. Definitely gonna be very good one, very good watchable one. లేదండి లేదు, ఇట్ లుక్డ్ సో అంటే స్టార్టింగ్ ఫస్ట్లో దే ఆర్ కంబైనింగ్ పార్ట్స్ అండ్ టెల్లింగ్ ద స్టోరీ. ఇట్ లుక్డ్ సో లైక్ దీంతో ఎండ్ అవుతుంది అన్నట్టు అనిపించింది అని, బట్ అట్ ద ఎండింగ్ ఇట్ డజంట్ గివ్ యాజ్ యూజువల్ సార్. ఇట్స్ గుడ్. ఐ మీన్ లేదండి, నేను ఇంగ్లీష్లోనే చూసాను. చేస్తారండి అంటే ఈవెన్ వెన్ వీ సీన్ నెట్ఫ్లిక్స్ ఆల్సో ద డబ్బింగ్ ఈస్ క్వైట్ గుడ్. ఐ వాచ్డ్ ఇన్ తెలుగు ఆల్సో, సో ఇట్స్ గుడ్. ఐ మీన్ ఫైన్, వర్త్ వాచబుల్. అంటే ఈ పార్ట్ని ఎండింగ్ లాగా తీశారు, కంపల్సరీ చూడాల్సిందే. మేబీ ఇంత హైప్ ఉన్న మూవీ మళ్ళీ మనకి ఈ సిరీస్లో రాకపోవచ్చు, బికాస్ దిస్ ఇస్ ద ఫైనల్ మూవీ అని చెప్పేసి వాళ్ళు ముందు అనౌన్స్ చేశారు కాబట్టి. సో మస్ట్ వాచ్ ఇన్ థియేటర్. స్టంట్స్ చాలా బాగున్నాయి. మూవీ హాఫ్ ముందు ఒక సీక్వెన్స్ ఉంటుంది, అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంటుంది, తర్వాత ఏరోప్లేన్ చేజ్ ఉంటుంది. 2 సీక్వెన్సెస్ చాలా బాగా తీశారు. మేబీ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగుండేది. అదొకటి మన హైదరాబాద్లో లేదు. బట్ ఇట్స్ టోటలీ 100% గివ్ అండ్ టేక్. యా, థ్యాంక్ యూ. ఒక ముక్కలో చెప్పాలంటే స్టంట్స్ మధ్యలో బోరింగ్ అయిపోతుంది. అది ఎప్పటికీ అది నెవర్ ఎండింగ్. అది అంటే సీన్స్ అన్నీ బాగున్నాయి. ఎలోప్లేన్ ఫైట్ అయితే బాగుంది. అంటే ఫ్యూచర్లో అడ్వెంచర్స్ చేయాలని నీకు ఇష్టమా? ఇలాంటి మూవీ కదా, ఎందుకు వచ్చినా అసలు ఎట్లా చూడాలనిపించింది? అంటే మూవీ చూద్దాం అనుకున్నా, వచ్చేసిన, కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే. తెలుగులో నీకు ఏ మూవీ అంటే ఇష్టం ఆ లెవెల్లో ఇలా ఉంది అని చెప్పడానికి? అంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్. అల్లు అర్జున్ ఫ్యానా? ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇదేనా ఫైనల్? ఇదే ఫైనల్. ఓకే, స్టంట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి. టామ్ క్రూజ్ కూడా బాగా యాక్టింగ్ చేశాడు. ఇది ఇంగ్లీష్లో చూస్తే బాగుంటుంది, తెలుగులో చూస్తే బాగుంటుందా? ఇంగ్లీష్లో చూస్తేనే బాగుంటుంది. తెలుగులో డబ్బింగ్ అంత స్పాయిల్ చేస్తారు. అంటే ఆ ఎఫెక్ట్ రాలేదంటారండి తెలుగులో? రాదు, ఇంగ్లీష్లో ఒరిజినల్గానే చూడాలి. ఓకే, మన టాలీవుడ్లో టామ్ క్రూజ్ అంటే ఎవరంటారు? మహేష్ బాబు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అలాగే ఉంటుందంటారా? అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ మూవీ మ్యామ్. రియల్లీ ఎంజాయ్ చేశాను. ఫైనల్గా ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. సో టామ్ క్రూజ్ గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారండి? ఐ మీన్ స్టంట్స్ ఆర్ రియల్లీ ఆసమ్. చాలా బాగా చేశారు. సో డిడ్ యు ఎక్స్పెక్టెడ్ దట్ అంటే ఇంత బాగుంటుంది అని అనుకున్నారా? ఎక్స్పెక్టింగ్ మతలబ్ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయ్యాను నాకైతే. ఓకే, లాస్ట్ సిరీస్ చూసారా అండి? అవునా? యా ఆబ్వియస్లీ సిన్స్ MI1 నుంచి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టామ్ క్రూజ్. సో ఐ రియల్లీ ఎంజాయ్స్. ఓకే, సో అంటే ఇప్పుడున్న తెలుగు స్టార్స్లో మాట్లాడితే అలాంటి మూవీస్ ఎవరు చేయగలరని మీరు అనుకుంటున్నారు? ఐఎమ్ నాట్ షూర్ మ్యామ్. దట్ రియల్ స్టంట్స్ అయితే ఐఎమ్ నాట్ షూర్ ఎనీవన్. ఓకే, సో అబౌట్ డైరెక్షన్ సార్? గుడ్. థ్యాంక్ యూ. అక్కడ కూడా చాలా హార్డ్ స్టన్స్ పర్ఫామ్ చేశారు, ఇక్కడ కూడా చాలా హార్డ్ స్టన్స్ పర్ఫామ్ చేశారు ఇంత ఏజ్లో కూడా. సో లైక్ మరి టామ్ క్రూజ్ ఎవరు అనుకుంటున్నాం?
ఏం చెప్పాలి, ఎవరు ఉండలేరు అసలు. టామ్ క్రూజ్ లాగా హాలీవుడ్లో కూడా ఎవరు ఉండలేరు తెలుగు అసలు. ఏమో చెప్పలేమన్న ఎక్స్పెక్టేషన్స్. ఆయన చేసిన స్టంట్స్ చూస్తే టూబ్స్ లా అనిపించిందా? లేదు కంప్లీట్లీ ఒరిజినల్ లానే ఉంది. యా ఇదేనా ఇదే ఫైనల్ రికార్డింగ్ ఇచ్చారా? ఇచ్చేసారు. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఏం లేదు మరి. అంటే 2 hours 49 minutes అంటే ఎక్కడైనా డ్రాగ్ అయినట్టు అనిపించిందా అండి? కొంచెం హాలీవుడ్ మూవీస్ అంటే ఒక్కోసారి కొంచెం సైలెంట్ ఉంటాయి మధ్యలో కొంచెం, బట్ ఆఫ్టర్ అది కాకుండా అయితే మిగతా అంతా మంచిగా ఉంది. లోపల సబ్మరీన్లో ఒక స్టంట్ ఉంటుంది, అక్కడైతే ఎక్సలెంట్ ఉంటుంది సబ్మరీన్స్కి. యా థ్యాంక్ యూ అండి. బట్ ఎట్లా అనిపించింది? ఫైనల్ పార్ట్ చాలా బాగుందండి, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. పార్ట్ 2 అంటే ఫైటింగ్ చాలా బాగుంది. పార్ట్ 2 చివరిలో చాలా బాగా చేశారు, బాగుంది. గుడ్ మూవీ, చాలా బాగుంది. అంటే ఓవరాల్ గా ఈ 2 hours 49 minutes అంటే ఎలా అనిపించింది? స్టంట్స్ అంటే మధ్యలో కొంచెం డ్రాగ్ అనిపించింది కానీ ఓవరాల్ మూవీ బాగానే ఉంది. ఎందుకంటే అఫ్ కోర్స్ కి తగ్గట్టుగా ఉందా ఈ ఫైనల్ సిరీస్ కాబట్టి? సో మీరు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా ఇంతకంటే బాగుండొచ్చేమో అన్నట్టు? అంటే ఒక సాడ్ ఎండింగ్ లాంటిది అనుకున్నాం, బట్ ఏం లేదు, సాటిస్ఫై అయ్యొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచిగా ఇచ్చారు. ఇట్స్ రెవలేటింగ్ ఎక్స్పీరియన్స్, గుడ్ కంక్లూజన్, ఎక్కడ గ్యాప్స్ వదలలేదు, చాలా సాటిస్ఫైయింగ్ ఉంది, చాలా బాగుంది. స్టన్స్ ఆసమ్, అసలు కనిపించినాయి రియల్గా వాళ్ళు చేశారని చెప్పని. చాలా బాగుందండి, ప్లీజ్ పక్కా వాచ్ చేయండి. మిస్ అవుతారా ఇంక మరి? మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్కి కంటిన్యూస్గా వచ్చినట్టు అంటే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఈ రోజు రిలీజ్ అయింది. దట్టు ఇండియాలో వచ్చేసరికి ఇంగ్లీష్, తెలుగు అండ్ ఆల్సో హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయింది. May 17th రిలీజ్ అయింది. ఇక్కడ మాత్రమే ఈ రోజు రిలీజ్ అయింది. బట్ అబ్రాడ్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే అమెరికా, యూఎస్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే May 23rd తర్వాతనే రిలీజ్ అవుతుంది అని చెప్పారు. అండ్ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడితే మనకు తెలిసింది ఏంటంటే మూవీ చాలా బాగుంది. అసలు ఫైనల్ అన్నట్టు అనిపించలేదు, కంటిన్యూషన్ తప్పకుండా ఉంటుంది. స్టన్స్ బాగున్నాయి, యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. అంటే 2.5 hours దాటి మించి ఉంది మూవీ. 2 hours 49 seconds 49 minutes వరకు ఉంది కాబట్టి మధ్యలో కొంచెం అక్కడక్కడ డ్రాగ్ అయినట్టు అనిపించిన వాచబుల్ మూవీ, అందరూ చూడాలి అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ప్రత్యేకంగా టామ్ క్రూజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. 62 years ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు. ఆయన చూడడానికి ఈ మూవీకి వచ్చామని కూడా చాలామంది చెప్పారు. చిన్నపిల్లలు సైతం మూవీని చూసి ఇష్టపడుతున్నారంటే ఈ మూవీ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఫస్ట్ సిరీస్ నుంచి ఈ రోజు వరకు కూడా ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మూవీ మంచి టాక్తో ముందుకెళ్తుందండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఈవెన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ భాషలోనైనా సరే చూడదగ్గ మూవీ, వాచబుల్ మూవీ అని చెప్పుకొచ్చారు. సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ IMAX Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.